పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి లండన్లో అత్యంత భారీ ట్రీట్మెంట్కి రంగం సిద్ధమైపోయిందా? అత్యంత రహస్యంగా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఉంచి జగన్మోహన్ రెడ్డికి ఈ ట్రీట్మెంట్ని చేయించాలనుకున్నారా? ఇవేదో నేను చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు, ఏకంగా ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి దొరికిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి ట్రీట్మెంట్ ఏంటి, ఎలా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి అనేక రకాలైనటువంటి మానసిక వ్యాధులు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఆయన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లండన్లో జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా అనుమానాలు ఉన్నాయి. పదే పదే లండనే పోతూ ఉంటాడు. ఎన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నా సరే దానికి సంబంధించినటువంటి సమాచారం ఏది చెప్పడు. కనీసం తన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా క్లారిటీ ఇవ్వడు. సరే అవన్నీ తర్వాత. ఇప్పుడు మొన్నటిదాకంటే గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సీక్రెట్గా పోయాడు, వచ్చాడు, ఎక్కడెక్కడికో పోయేవాడు, కేమన్ ఐలాండ్స్ పోయేవాడు, లేకపోతే దావోస్ అని చెప్పి ఆమ్స్టర్డామ్లో దిగేవాడు, ప్యారిస్లో దిగేవాడు. అతని ఇష్టం, అతను చండాలం, రాష్ట్ర ప్రజల సొమ్మని ఇష్టం వచ్చినట్టు దోచుకొని ఇష్టం వచ్చినట్టు ప్రత్యేక విమానాల్లో గాలికి తిరిగాడు. ఇప్పుడు అతని హోదా ఏంటి? పులివెందుల ఎమ్మెల్యే. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఇవ్వదు, సొంత డబ్బే పెట్టుకొని పోవాలి. దాంతోపాటు ఇంతకు ముందు అతనికి ఉన్నటువంటి సౌకర్యాలు ఉండవు. అయితే జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా తనకున్నటువంటి వ్యాధి గురించి, తనకు జరగబోయేటువంటి ట్రీట్మెంట్ గురించి ఆందోళన చెందుతున్నాడనేది తనే బయట పెట్టుకున్నాడు. తన కుటుంబంలో వైఎస్ అభిషేక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దారుణంగా పాపం చిన్న వయసులో మరణిస్తే అది జరిగి 2-3 రోజులు కాకముందే ఇతను లండన్ పారిపోయేటువంటి పనిలో ఉన్నాడు. సరే, దానికి ఏదో రీజన్స్ చెప్తున్నాడు, ఓకే, వెళ్తాడు అనుకుందాం. అయితే ఇక్కడే ఓ చిన్న మెలికలో జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. తనకి మహబూబ్ బాషా అనేటువంటి వ్యక్తి సెక్యూరిటీగా కావాలి అంటాడు. ఒరే నాయన, ప్రభుత్వం నీకు సెక్యూరిటీ ఇస్తుంది, వాళ్ళు ఎవరిని సెక్యూరిటీ వాళ్ళ కూడా ఇంతకాడు కోరుతున్నాడు. ఎంత కోరికలు, గొంతెమ్మ కోరికలు, పిచ్చి కోరికలు, సైకో కోరికలు, ఏంది కోరికలు నాకు అర్థం కావట్లేదు. నీకు ప్రజలు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత హోదానేమో చంద్రబాబు నాయుడు గారిని అడుక్కుంటావు, ఆయన పత్రుడిగా అడుక్కుంటావు సిగ్గు లేకుండా. 983 మంది అంటే దాదాపు 1000 మంది సెక్యూరిటీ ముఖ్యమంత్రిగా సిగ్గు లేకుండా పెట్టుకొని, దాదాపు 200 మందితో ఉండే సెక్యూరిటీని 1000 మందిని పెట్టుకొని అత్యంత పాశవికంగా వాడుకొని ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు 1000 మంది కావాలంటాడు ఈ సైకో. వీడో పెద్ద రాజు, మరి జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే 1000 మంది ఆ నుంచి తెచ్చియాలి నీకు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మహబూబ్ బాషా అనేటువంటి వ్యక్తి ఏపీఎస్పీలో 14వ బెటాలియన్లో సహాయక కమాండర్గా ఉంటే అతనే నాకు సెక్యూరిటీ కావాలి, అతన్నే నాతో లండన్ పంపించున్నట్టాడు. మరి నీకు కావాల్సింది సెక్యూరిటీయా లేకపోతే ఇంకేమన్నా నాకు అర్థమైతలేదు. లేకపోతే ఆడికెళ్ళి చిన్న భాషని ఏమన్నా మీట్ అవ్వాలనుకుంటున్నావా నువ్వు? ఈ విషయం బయటికి రాకుండా ఉండాలనుకుంటున్నావా నువ్వు? అసలు లండన్ పోయేది నువ్వు తప్పుడు పనులు చేయడానికే, లేకపోతే నిజంగానే మీ కుమార్తెల యొక్క ఆ యొక్క గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి పోతున్నావా? నీ కుటుంబం, నీ వ్యవస్థ, మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మేము ఎప్పుడు మాట్లాడడం, మాకు గౌరవం ఉంటుంది, అదేని పక్కన పెడదాం ఇప్పుడు. అయితే ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని అనుమానాలకు తావిస్తూ ఉంది. మహబూబ్ బాషా మాత్రమే ఎందుకు? అసలు ఈ మహబూబ్ బాషా మీద కూడా ప్రభుత్వం విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతగాడు ఎందుకు అతనే కావాలంటున్నాడు? అక్కడికి పోయి ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని సర్దుకునేటువంటి పనిలో ఉన్నావా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఏదైనా అల్లర్లు సృష్టించడానికి, ఏవైనా హత్యలు, ఘోరాలు, నేరాలు చేయడానికి ఏమైనా స్కెచ్లు వేస్తున్నావా నువ్వు? ఎందుకంటే నీ నిజమైనటువంటి మనస్తత్వం అదే. విజయవాడ వరదలతో అతలాకుతలం అవుతుంటే బోట్లతో ప్రకాశం బ్యారేజీ గుద్దిచ్చి గేట్లు ఊడిపోయేలా చేయాలనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన చేసినటువంటి గత చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి అనేక సార్లు ఇతను ప్రజల్ని చంపేసి శవరాజకీయాలు చేయాలనేటువంటి నికృష్టమైనటువంటి వికృత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతని మీద అనుమానాలు వస్తాయి. అదేవిధంగా ఒక దేశానికి అని చెప్పి ఇంకో దేశానికి పోతాడు. అసలు ఇతగాడి పాస్పోర్టే కోర్టులో ఉంటుంది. ఇప్పుడు నేను అమెరికా పోవాలనుకోండి, లండన్ పోవాలనుకోండి, నా ఇష్టం, నా దగ్గర డబ్బు ఉంటే నేను వీసా వేసుకొని వెళ్ళిపోతా. ఎవరిని పర్మిషన్ అడగ, కోర్టుల్ని నేను పర్మిషన్ అడగబల్లా. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ దేశంలో 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి విదేశాలకు పారిపోతా మళ్ళీ వెనక్కి వస్తాడో లేదో కూడా తెలియదు. గతంలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ ఇటువంటి వాళ్ళందరూ కూడా దేశాన్ని నుంచి పారిపోయి మళ్ళీ రిటర్న్ కూడా రావట్లే. అక్కడ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకున్నా. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి ఉద్దేశం ఏమన్నా లేదా? అందుకే అక్కడ తన పర్యటన వివరాలు గోప్యంగా ఉండడం కోసమే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ నికృష్టమైనటువంటి వ్యక్తి అయినా ఇతనికి ఏదైనా ముప్పు ఉంటే కేంద్ర హోంశాఖను అడగొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు, నిఘా వర్గాలు కానీ వాళ్ళకి సమాచారం ఇస్తే ఇతనికి అంత రిస్క్ ఉందని వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకుంటే వాళ్ళే ఏర్పాటు చేస్తారు. అసలు నాకు పలానా వ్యక్తి కావాలని అడుక్కునేది సిగ్గుమాలిన జగన్మోహన్ రెడ్డి. నువ్వు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సెక్యూరిటీని నువ్వు తగ్గిస్తే కోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత యథావిధిగా సెక్యూరిటీ పెట్టినటువంటి చరిత్ర నీది. మాట్లాడితే కోర్టుకు పోవటం, కోర్టు ఏంది నీకు అంటే నీ బతుకంతా కొట్టేనేగా, మళ్ళీ ఎదుటోళ్ళ మీద నువ్వు నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తావే సిగ్గు లేకుండా. నువ్వు వెళ్ళేది లండన్ నీ కుమార్తెలను కలవటం కోసం అయితే ఏ సెక్యూరిటీ ఆఫీసర్ని ప్రభుత్వం పంపిస్తే అతన్ని తీసుకొని వెళ్ళు. నీకేదైనా ఇబ్బంది జరిగితే అతనిది బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత. ఇప్పుడేమో నాకు పలానా మహబూబ్ బాషానే కావాలి అంటే కొంతమంది ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు. ఏం జగన్మోహన్ రెడ్డి చిన్న బాషాని ఏమైనా చూడాలనుకుంటున్నావా, అందుకే మహబూబ్ బాషా కావాలంటున్నావా అని. సరే ఇవన్నీ సరదాగా ఉంటాయిలే, కానీ జగన్మోహన్ రెడ్డికి లండన్లో ఏం పని ఉంది, అక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నాడు, నిజంగానే అతని సైకోయిజం తగ్గించడం కోసం ఎప్పటికప్పుడు కొంతకాలానికి ఒకసారి అతనికి ట్రీట్మెంట్ చేస్తాననేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద వైసీపీ స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే ఫలానా వ్యక్తి కావాలని ఎందుకంటున్నాడు, దానికి కనీసం రీజన్ చెప్పేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు.